బుట్టాయిగూడెం మండలంలోని ఇటీవల కురిసిన భారీ వర్షాలకు మన్యం ప్రాంతంలో కొండారెడ్డి గ్రామాలకు చెందిన రహదారులు పాడైపోవడంతో స్వచ్ఛందంగా రోడ్లు బాగు చేసుకుంటున్న ఆదివాసీలకు రోజువారీ వేతనం ఇచ్చే విధంగా ఐటీడీఏ పీఓ చర్యలు తీసుకోవాలని సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా కమిటీ సభ్యులు కారం రాఘవ కోరారు. ఏజెన్సీ ప్రాంతంలో అన్ని రోడ్లు వరద కోతకు గురై రోడ్లు కొట్టుకుపోయి ప్రజలు ప్రయాణించలేని పరిస్థితులు ఏర్పడ్డాయి. గత 15 రోజులుగా పోయిన రోడ్లు బాగా చేస్తారని ఎదురు చూసిన గిరిజనులు అలివేరు పంచాయతీలో సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ ఆధ్వర్యంలో రెడ్డి బొడ్డేరు, చింతకొండ, గొట్టలరేవు, పూసుగుంది గ్రామాల గిరిజనుల శ్రమదానం ద్వారా మైదాన ప్రాంతాల నుండి ఏజెన్సీలోకి గొరుగుమిల్లి నుండి చింతకొండ, కొట్టలరేపు, పూసుగుంది రహదారిని స్వచ్ఛందంగా బాగు చేసుకున్నారు. గతంలో వరదలు వచ్చి రోడ్లు పాడైపోయినప్పుడు ఐటీడీఏ వారు స్వచ్ఛందంగా యుద్ధ ప్రాతిపాదికన పనులు చేపించేవారు. కానీ ఇంతవరకు ఐటీడీఏ వారు స్పందించలేదు. తీవ్ర అనారోగ్యాలకు గురై ఆసుపత్రికి రావాలన్నా, మరి ఏ పని మీద బయటికి రావాలన్నా గిరిజనులకు రహదారి లేక చాలా ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా పిల్లలు, మహిళలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. అందువల్ల స్వచ్ఛందంగా వారే పనిచేస్తున్నారని, వారికి తగిన వేతనం ఇచ్చే విధంగా ఇప్పటికైనా ఐటీడీఏ వారు స్పందించాలని, శ్రమ చేసిన ఆదివాసీలకు రోజువారీ వేతనం ఇచ్చే విధంగా ఐటీడీఏ పీఓ చూడాలని కారం రాఘవ కోరారు. ఈ కార్యక్రమంలో కెచ్చెల పోతిరెడ్డి, కట్టం నాగేశ్వరరావు, కెచ్చెల గంగారాజ్యం, కారం వెంకన్న, పట్ల ముక్కారెడ్డి, గోగుల ప్రసాద్, కెచ్చెల లచ్చిరెడ్డి, సతీష్, గురుగుంట్ల మక్కారెడ్డి తదితరులు పాల్గొన్నారు. నా పేరు కారం రాఘవ, సిపిఎం న్యూ డెమోక్రసీ పార్టీ జిల్లా కమిటీ సభ్యుడిని. గత 15 రోజులుగా కురిసినట్టు వర్షాలకి దాదాపుగా ఏజెన్సీ ప్రాంతంలో చాలా రహదారులు పాడైపోయినాయి. అదేవిధంగా అలివేరు పంచాయతీలో ఉండేటువంటి ఏ అయితే గ్రామాలు ఉన్నాయో ఆ గ్రామాలలో కూడా ఇప్పుడు రహదారులు పూర్తిగా ధ్వంసమైనవి. కానీ ఐటీడీ వాళ్ళు కానీ, ఎమ్మెల్యే కానీ, ఇతర ప్రభుత్వ అధికారులు ఎవరు స్పందించలేదు. స్పందించకపోగా ఈరోజు ఏదైతే చింతకొండ, గొట్టలరేవు, పూసుగొంది, అదేవిధంగా రెడ్డిబొడ్డేరు గ్రామ యువకులు అయితే ఉన్నారో వాళ్ళంతా కూడా ఈరోజు శ్రమదానం చేసి ఈ పాడైపోయినటువంటి దారి ఏదైతే ఉందో దీన్ని పూర్తిగా ఈరోజు వాళ్ళు మరమ్మతు చేయడం జరిగింది. ఈ విధంగా వాళ్ళు శ్రమ చేస్తూ వాళ్ళ రహదారుని వాళ్ళు కవర్ చేసుకుంటున్నారు. అయితే ప్రభుత్వం ఈ వారం రోజుల్లో పని చేస్తుంది అనుకొని వాళ్ళు ఈ రోజు వరకు ఎటువంటి పని ముట్టుకోలేదు. కాకపోతే చూసిన కొద్దీ వాళ్ళకి అనారోగ్యాలకు గురైనా, లేదా హాస్పిటల్కైనా, ప్రభుత్వ ఆఫీసుకి వెళ్ళాలన్నా, ఇతర సౌకర్యాల కోసం బయటికి రావాలంటే వాళ్ళ రహదారి మొత్తంగా పూర్తి ధ్వంసం అయ్యింది. ఆ ధ్వంసం అవటం వల్ల ఈరోజు వాళ్ళు ఎటువంటి స్థితిలో లేక ఈరోజు వాళ్ళు వాళ్ళ దారిని వాళ్ళు చేసుకుంటున్నారు. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వ అధికారులు స్పందించి ఈసారైనా ఇప్పటికైనా వీళ్ళకి కూలీ ఇచ్చే విధంగా మరో చర్యలు తీసుకోవాలి. అదేవిధంగా మరమ్మతులకైనటువంటి ఖర్చులన్నీ కూడా ప్రభుత్వం భరిస్తూ ఐటీడీ ప్రభుత్వం వారు సహకారాలు అందించాలని మా పార్టీగా నేను డిమాండ్ చేస్తున్నా.